పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ వంతెన వద్ద కృష్ణానదిలో కాలుష్యం కలకలం రేపుతుంది. వ్యర్థాలను తీసుకొచ్చి కృష్ణానదిలో పడేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. 4 రోజులుగా నీరు రంగు మారిందని, ఇక దుర్వాసన కూడా వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది నన్నిటి నుండి తంగేడి గ్రామానికి నీటి సరఫరా చేస్తున్నట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. కలుషితమైన నీటిని శుద్ధి చేసి గ్రామానికి సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. పల్లి మండలం తంగడి గ్రామం వాళ్ళు సుమారు 25 సంవత్సరాల క్రితం కృష్ణానది ఫ్లోరైడ్ వాటర్ ట్యాంక్ కట్టారు. కానీ ఇంతవరకు దానికి సరైన మరమ్మతులు లేవు. ఫిల్టర్ బెడ్లు ఏ రోజు ఫిల్టర్ చేయరు. ఆ వాటర్ అంతా కూడా హైదరాబాద్ నుంచి వచ్చే మూసి అంతా కూడా కృష్ణానదిలో కలుస్తుంది. ఆ వాటర్ అంతా విపరీతమైన పాచి బట్టి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. ప్రభుత్వ యంత్రాంగం ప్రమాదం జరిగిన తర్వాతే చూస్తారు, ప్రమాదానికి ముందు మాత్రం పసిగట్టరు. దయచేసి మా ఊర్లో ఈ నీళ్లను గమనించి దాదాపు సుమారు 10,000 మంది జనాభా నివసిస్తున్నట్టు ఈ గ్రామాన్ని ప్రభుత్వ పాలకులు చూసి పరీక్ష చేసి నీటిని సరైనటువంటి ఫిల్టర్ పద్ధతిలో పంపి గ్రామస్తుల ప్రాణాలను కాపాడవలసిన కోరుతున్నాం.